మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి ఓయో రూమ్ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అనంతపూర్కి చెందిన సాయ్ అనే వ్యక్తి తన నలుగురి మిత్రులతో ఓయో రూమ్కి వెళ్ళినట్టుగా కనిపిస్తా ఉంది. 6th ఫ్లోర్ నుండి తను కింద పడి చనిపోయినట్టుగా, మరి ఇంకొంతమంది ఏమో తను ఆత్మహత్య చేసుకున్నాడని, ఇంకొంతమంది ఏమో తన మిత్రులతో పైన నుండి ఎవరైనా తోసేశారని అనుమానాలు కూడా ఉన్నట్టుగా కనిపిస్తా ఉన్నాయి. అసలు అక్కడ ఏం జరిగింది? సాయ్ అనే వ్యక్తి సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు. రీసెంట్ గా ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకొని మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నట్టుగా కూడా తన తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. మరి దీనిపై పోలీసులు ఉస్మానియా హాస్పిటల్లో తన బాడీని పోస్ట్ మార్టం కంప్లీట్ చేసుకొని కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో ఉంది అని చెప్తా ఉన్నారు. అసలు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అసలు ఏం జరిగిందనే విషయంపై ఈ రోజు మాట్లాడడానికి వేదాంత్ మీడియా నుంచి సౌమ్య ఉంది. సౌమ్య, చెప్పండి, అసలు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ పరిస్థితి ఏంటి? ఎస్ సార్, ప్రజెంట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మాదాపూర్ అయ్యప్ప సొసైటీ దగ్గర ఉన్నామన్నమాట. ఇదే ఓయో హోటల్లో తను పైనుంచి కింద పడడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడ పోలీసులు ఉన్నారు. వాళ్ళైతే విజువల్స్కి అయితే అలో చేయట్లేదు సార్ ఇక్కడ మాట్లాడడానికి కూడా. సో ఇక్కడ కొంతమందిని మేము అడిగినప్పుడు వాళ్ళు మాకు చెప్పింది ఏంటి అంటే, నైట్ ఇది జరిగింది సండే రోజు అనమాట. కానీ ఈ ఇష్యూ వెలుగులోకి వచ్చింది మాత్రం మండే రోజు నైట్ టైంలో. అక్కడ పక్కన వేరే వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పారు, ఎగ్జాక్ట్ 11 o'clockకి ఆ టైంలో తను కింద పడడం జరిగింది అని చెప్పేసి. ఆ సౌండ్ కాగానే ఏంటి ఆ సౌండ్ అని చూస్తే తను కింద పడడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇక్కడ మాట్లాడిన వాళ్ళు కూడా. ఓకే, అసలు వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు? ఓకే, ఇక్కడ ప్రస్తుతం మనం ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నా కొడుకు అలాంటి వాడు కాదు, నా కొడుకు ఇలా హత్య చేసుకునే వ్యక్తి అయితే కాదు, నా కొడుకు చాలా స్ట్రాంగ్, ఏదున్నా కూడా మాతో షేర్ చేసుకునేవాడు మా కొడుకు. మేము తనకి ఇష్టమైన చదివే చదివించినాము, మాకు కావాలి అనుకున్న చదువు అయితే కాదు. తనకు సివిల్స్ చదువుతాను అన్నాడు, అలాగే సివిల్స్ కూడా చదివించాము. గ్రూప్ 1 గ్రూప్ 2కి కూడా తను ప్రిపేర్ అవుతున్నాడు. తను హైదరాబాద్లోనే ఉండి చదువుకుంటున్నాడు. తనే వంట చేసుకునేవాడు, ప్రతిదీ కూడా తనే చేసుకునేవాడు. తనకటు కుటుంబ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఇటు లవ్ ఇష్యూస్ కానీ ఇట్లాంటివి కూడా ఏమీ లేవు. కానీ తను ఇట్లా ఎందుకు ఇలాంటి డిసిషన్ తీసుకున్నాడు అనేది మాకైతే అర్థమైతే లేదు. కానీ ఇది ఎవరైనా చేసి ఉంటారు అని వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారనమాట. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ హస్తం ఏమైనా ఉందా తన మరణంలో, లేదా బై మిస్టేక్ లోనే జరిగింది అంటున్నారా? వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా సౌమ్య? కానీ ఇక్కడ వాళ్ళు దాదాపు 4 కలిసి ఇక్కడికి వచ్చారు సార్. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే అసలు వాళ్ళ రూమ్ నంబర్ ఎక్కడ, వాళ్ళ రూమ్ ఎందుకు తీసుకున్నారు, పైకి వెళ్ళడానికి కారణం ఏంటి సౌమ్య? ఈ 4 ఇద్దరు మాత్రం కింద రూమ్ లోనే ఉన్నారు. రూమ్ నెంబర్ వచ్చేసి 302 అనమాట. సో సాయి అనంతపూర్ నుంచి ఇక్కడే చదువుకోవడానికి వచ్చినప్పుడు 302లో ఫ్రెండ్స్తో కలిసి అలా చిల్ అవుదాం, పార్టీ చేసుకుందామని వచ్చారనమాట. సో అక్కడ ఏసీకి వీళ్ళు సిగరెట్ స్మోకింగ్ చేస్తే బాగుండదు అని చెప్పేసి ఇద్దరు ఫ్రెండ్స్ రూమ్లో ఉన్నప్పుడు ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి సాయితో పాటు ఇంకొక అతను వాళ్ళు 6th ఫ్లోర్కి వెళ్ళారనమాట. ఇక్కడ మనం బిల్డింగ్ చూడొచ్చు. సో ఈ 6th ఫ్లోర్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఫస్ట్ స్మోక్ చేశారు, తర్వాత 2 బీర్ బాటిల్స్ కూడా మనకు అక్కడ కనిపించినాయి అనమాట. అయితే అక్కడ ఒక పరుపు కూడా ఉంది. సో అక్కడ నుంచి తను ఈ విషయంపై పక్కన చుట్టుపక్కన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు సౌమ్య? మేబీ కొంతమంది ఏమన్నా ఆరోపిస్తున్నారు అంటే, ఒకవేళ బై మిస్టేక్ తను అక్కడొకరు ఇక్కడొకరు వేసి అక్కడ వాల్ పైన కూర్చున్నప్పుడు తాగిన మైకంలో స్లిప్ అయి పడొచ్చేమో అని ఒకరు ఆరోపిస్తున్నారు. ఇంకొంతమంది ఏమో లేదు ఎవరైనా నెట్టేసి ఉంటారేమో అని ఆలోచిస్తున్నారు. మరి పోలీస్ వారి దర్యాప్తులో ఏం తేలింది? పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు సౌమ్య? మరి పోలీసులు అయితే ఈ ఇష్యూ తెలుసుకోగానే స్పాట్కి వచ్చారు. ఉస్మానియా హాస్పిటల్కి అయితే డెడ్ బాడీని తరలించడం జరిగింది. అక్కడ ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం జరుగుతూ వస్తుంది. వాళ్ళ మదర్కి కూడా ఈ ఇష్యూ చెప్దామని అనుకున్నారు, కానీ వాళ్ళ మదర్కి కూడా రీసెంట్గానే ఆపరేషన్ అవ్వడం జరిగింది. దానివల్ల వాళ్ళ మదర్కి ఇలాంటి ఇష్యూ చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో అని ఇంతవరకు వాళ్ళ మదర్కి కూడా మేమైతే అప్డేట్ చేయలేదు అని అంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయన్నమాట. పోలీసులు వాటిని కూడా పరీక్షిస్తూ వస్తున్నారు. అండ్ వీళ్ళు ఇక్కడ రూమ్లో పొగ మంచిది కాదు అని చెప్పేసి, ఆ ఏసీ సెన్సేషన్ బాగుండదు అని చెప్పేసి పైకి వెళ్ళడం జరిగింది అని వాళ్ళ మిత్రుడు కూడా చెప్తూ వస్తున్నాడు. అక్కడ నుంచి వాళ్ళు పైకి వెళ్ళే టైంలో అవన్నీ కూడా విజువల్స్ అనేవి క్యాప్చర్ అయ్యాయి. అక్కడ నుంచి వాళ్ళు 2 బీర్ బాటిల్స్తో పైకి వెళ్ళారు అని క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. సో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసిన వాళ్ళైతే ఈ విషయం మనకు చెప్తూ వచ్చారు. అక్కడ నుంచి వాళ్ళు 6th ఫ్లోర్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ కాసేపు సిగరెట్ తాగి తర్వాత కొంచెం స్మోక్ చేస్తూ ఫ్రెండ్స్గా సరదాగా మాట్లాడుకొని అంతలోనే ఏమైపోయిందో తెలియదు. మరి సడన్గా ఇలాంటి ఒక సౌండ్ వినగానే ఇక్కడ అందరూ కూడా అలర్ట్ అయ్యారు అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. ఇక్కడ ఇంకొంతమందిని కెమెరా ముందుకి రమ్మంటే వాళ్ళు భయపడుతూ వస్తున్నారు అనమాట. వద్దు మేడం మేము చెప్పలేము అని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అయితే ఇది సార్. అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది సౌమ్య? ఈ ఘటన జరిగింది సండే. అయితే మండే రోజు మాత్రమే ఈ విజువల్స్ అన్నీ కూడా పోలీసుల ఆధ్వర్యం వరకు అయితే వెళ్ళాయి. మనకి నిన్న చూసుకున్నట్టయితే నిన్న ఈ ఓయో హోటల్ని కూడా వాళ్ళు క్లోజ్ చేయడం జరిగింది. సో అక్కడ పరిస్థితి అయితే ప్రస్తుతం ఇలా ఉందన్నమాట. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ హస్తం ఏమైనా ఉందా తన మరణంలో, లేదా బై మిస్టేక్ లోనే జరిగింది అంటున్నారా? వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా సౌమ్య? ఎస్ సార్, ప్రజెంట్ ఇక్కడ వాళ్ళ స్నేహితులతో మనం మాట్లాడినట్టయితే వాళ్ళు ఏమంటున్నారు అంటే,
ఇట్లా స్లిప్ అయి పడిపోయాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. అది తను నిజంగా స్లిప్ అయ్యే పడిపోయాడా లేదంటే కావాలనే దూకిండా అనేది వాళ్ళ ఫ్రెండ్కి కూడా క్లారిటీ లేదు. అండ్ ఇక్కడ ఈ ఘటన చూడగానే వాళ్ళ ఫ్రెండ్ వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి అంకుల్ ఇలా జరిగింది, మీ అబ్బాయి ఇలా పడిపోయాడు, తను అలా పడిపోగానే స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు, తలకి బలమైన గాయం అయ్యింది అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ తను నిజంగానే ఒకవేళ తనే పడిపోవాలి స్వయంగా అని చెప్పేసి అనుకుంటే మాత్రం తను ఇక్కడ కాదు ఆ పక్క బిల్డింగ్లోకి జంప్ చేసి ఉండాలి ఆ ఫోర్స్ వల్ల అని చెప్పేసి ఇక్కడ చాలామంది ఆరోపిస్తూ వస్తున్నారు. అండ్ నార్మల్గా మనం చూసుకున్నా కూడా ఫోర్స్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం లాంగ్ డిస్టెన్స్లోనే పడతాం, కానీ అక్కడ ఉన్న ఇంత చిన్న ప్లేస్లో పడడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి తను అక్కడ ఆ చిన్న ప్లేస్లోనే పడడం అయితే జరిగిందనమాట. ఇక్కడ పోలీసులు అయితే ప్రస్తుతానికి ఈ ఇష్యూ పైన ఇంకా ఎలాంటివి వద్దు అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు సార్ ప్రజెంట్ అయితే.